శివరాత్రి పండగకి ప్రిపరేషన్స్ రెడీ అయిపోయినాయా? నేను గూడా ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. అదే శారీ అండి. శారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అదే రోజు శారీ కట్టుకొని రెడీ అయ్యి గుడికెళ్ళాలంటే మాక్సిమం శారీ కట్టుకోవడానికి ఒక గంట టైం పడతది గదా! ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని జెప్పేసైతే ముందే శారీ అయితే ప్రీ ప్లేటింగ్ చేసుకుంటున్నా. అయ్యో! మిమ్మల్ని విష్ చేయడమే మర్చిపోయినా. వెల్కమ్ బ్యాక్ టు ద స్వర్ణనిమ 174 యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేను గూడా బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని మన ఈ చిన్న ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నా. ఓకేనా? ఇంకా వీడియోలకైతే ఎంటర్ అయిపోదామండి. ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేసుకొని మన నడుము చుట్టయితే కొలత పట్టుకోవాలండి. అంటే ఎక్కడి వరకు వస్తుందని చెప్పేసి. ఇంకా అక్కడి వరకైతే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే కొంగు అండి. కొంగు మనకెంత హైట్‌లో కావాలి అని చూసుకొని ఫస్ట్ అయితే నార్మల్‌గా అయితే నేను ప్లీట్స్ అయితే పెడుతున్నా అండి కొంగుకు. పెట్టి మనకి ఎంతవరకు హైట్ కావాలో అని చూసుకొనైతే అక్కడైతే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే ఎక్కడి వరకు వస్తుందనేది ఇంకా గుర్తుకుంటది కదా మనకు గూడా. ఒక ఐడియా కోసం అయితే సేఫ్టీ పిన్ అయితే అక్కడైతే నేను సెక్యూర్డ్‌గా పెట్టేస్తున్నా అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే కొంగు హైట్ చూసుకొని పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనం కుచ్చుళ్ళైతే పెట్టుకోవాలండి. కుచ్చుళ్ళు పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఎంత వదిలేయాలి కుచ్చులు పర్ఫెక్ట్‌గా పెట్టుకోవడానికి, అటు లాస్ట్, ఇటు లాస్ట్ మనం ఎంత వదిలేయాలనేది అయితే ఫస్ట్ అయితే చూసుకోవాలండి. ఇంకా నేను ఎంతవరకైతే కొంగు తీసుకుంటున్నానో ఆ కొంగు వెనకాలకేసుకొని, ఇంకా ఎంతైతే నడుముకు చుట్టుకుంటున్నానో అదైతే చుట్టేసుకొని ఎక్కడి వరకైతే మనం ఎక్స్‌ట్రా వదిలేయాలో అక్కడి వరకు చూసుకొనైతే పిన్ అయితే పెట్టేసుకుంటున్నా అండి. చీర మొత్తానికి ఇంకా ఎక్కడైతే పిన్స్ అవసరమో అక్కడైతే పిన్స్ పెట్టానండి. ఎందుకంటే కొలతలకు మనకు ఏది ఎంత హైట్‌లో సరిపోతదనేసి మనకెంతైతే ఎక్స్‌ట్రా మిగులుతుందో, ఎంతైతే మనకు అవసరమైతదో అంతవరకు చూసుకొనైతే పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కుచ్చుళ్ళకి ఇంత క్లాత్ అవసరం అని మనకు మెజర్‌మెంట్ తెలిస్తే ఈజీగా అన్ని కుచ్చులైతే మనం పెట్టేస్తాం. అట్లా తెలవకుండా ఎక్కువ తక్కువ కుచ్చులైతే ప్రీ ప్లేటింగ్ చేసినా వేస్ట్ అయిపోతది. తర్వాత మనం పర్ఫెక్ట్‌గా కట్టుకోవడానికి గూడా రాదు. ఆ టైంలో డిస్టర్బ్ అయిపోతది. మళ్ళీ శారీ మొత్తం ఇప్పి మళ్ళీ కట్టుకోవాల్సొస్తది. అందుకనే మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకొని పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఇంకా నేనైతే ఫస్ట్ శారీ మొత్తానికి ఫస్ట్ అయితే నేను కొంగైతే పెట్టుకుంటున్నానండి. మనం శారీ కట్టుకునేటప్పుడు గూడా ఫస్ట్ అయితే కొంగు పార్ట్‌నే జూస్తాం గదా! కొంగు పార్ట్ పర్ఫెక్ట్‌గా పెట్టిన తర్వాతనే ఇంకా కుచ్చుల దాకా అయితే మనం ఎళ్తాం. కాబట్టి నేను గూడా ఫస్ట్ అయితే కొంగైతే మంచిగా సెట్ జేసుకుంటున్నా అండి. చూసారు గదా! ఫస్ట్ టైమ్‌కే నేనైతే కొంగు ఈ ప్లీట్స్ అన్నీ పెట్టేసాను. పెట్టేసిన తర్వాత పైన ఒక పిన్ అయితే సెక్యూర్ చేసి, ఇంకా బీరువా ఉంటది గదా! ఏదో ఒకటి మనం హ్యాంగర్ అయితే యూజ్ చేసుకోవాలి కదా! అప్పుడే ఈజీగా అయిపోతది కదా! అందుకని ఇంకా నేను బీరువా డోర్ హ్యాండ్ అయితే యూజ్ చేసుకున్నా అండి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయితుంది. చాలా మెయిన్‌గా అసలు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్‌లోనే చెప్పాల్సింది ఈ విషయం. కానీ చెప్పలేను. ఇప్పుడు చెప్తున్నాను. అసలు నేనైతే ఐరన్ బాక్స్ అయితే మొత్తానికి యూజ్ చేయలేదండి. మొత్తం అయితే చేత్తోటే సెట్ చేసుకున్న. శారీ కొంగు, అట్లాగే ప్లీట్స్ మొత్తం అన్ని కుచ్చులు కూడా మొత్తం చేత్తోటే అయితే సెట్ చేసుకున్నా అండి నేను. ఒక్క ప్లేస్‌లో కూడా నేను ఐరన్ బాక్స్ యూజ్ చేయలేదు, పెట్టలేదు కూడా. ఇది నాకే ఒక ఛాలెంజ్ లాగా అయితే అనిపిచ్చింది. అంటే ఐరన్ బాక్స్ లేకుండా నేను శారీ ప్రీ ప్లేటింగ్ చేయగలుగుతానా లేదా అని జెప్పేసి. నిజంగా ఇంత పర్ఫెక్ట్‌గా వస్తదని నేనైతే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మేబీ ఇప్పుడు న్యాచురల్‌గా అయితే రావు కదా! ఇంకా మనము ప్రీ ప్లేటింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ కష్టపడాల్సొస్తది. కానీ చాలా ఈజీగా, సింపుల్‌గా అసలు ఐరన్ బాక్స్ లేకుండా నేను మంచి శారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకున్నా అండి. నేనిప్పుడు కట్టుకునే టైంలో గూడా ఇంతే చేస్తా అండి. ఇంకా కుచ్చులు కింద పట్టుకునే వాళ్ళు ఎవరు లేని టైంలో ఏం చేస్తా అంటే, ఇంకా మధ్యల వరకు మలుచుకొని వాటిని తీసుకొని ఇంకో చేతిలో పట్టుకొని, ఇంకా కింది అయితే ఇట్లా స్ట్రెయిట్‌గా అనుకుంటా. నాకు ఆ అలవాటైతే ఉందండి. మీరెట్లా కుచ్చులు పెట్టుకుంటారనేది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మొత్తం శారీ మొత్తం అయితే కొంచెం గూడా ఐరన్ బాక్స్ యూజ్ చేయలేదండి. ఇంకా నేను మీకు ఈ
సీన్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే నా శారీ చూషిర్రా ఇట్లా ముడతలు ముడతలుగా ఉంది. ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా నేను ఐరన్ చేసుకునేదాన్ని గదా! లేదు అందుకని ఐరన్ చేసుకోలేదు. అయినా గూడా నేను అంటే మా వాళ్ళది ఎవరిదన్నా తెచ్చుకోవచ్చు. కానీ నేను ఇట్లనే చేస్తానా లేదా చేయగలుగుతానో లేదో ఒకసారైతే చూద్దాం. రాకపోతే ఐరన్ బాక్స్ తెచ్చుకుందాం అని జెప్పేసి అయితే అనుకున్నా. నేను ఇంకా ట్రై చేషిన. ఇంకైతే నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ నేను కట్టుకుంటా గదా! కట్టుకున్నప్పుడైతే చూడండి వీడియో. నేను అది కూడా అప్‌లోడ్ చేస్తాను. కానీ పర్ఫెక్ట్‌గా అయితే శారీ ప్రీ ప్లేటింగ్ అయితే కుదిరిందండి. నేనైతే ఫుల్ హ్యాపీ అసలు. సెమీ ప్లఫీ ప్లీట్స్ తోటైతే మస్తు సూపర్‌గా వచ్చిందండి. ఈ మధ్య కాలంలో ప్లఫీ ప్లీట్స్ అనేటివి చాలా ట్రెండ్ అవుతుంది గదా! అట్లాగే నేను సెమీ ప్లఫీ అయితే పెట్టుకున్నా అండి ప్లీట్స్. పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. మంచిగా అనిపిచ్చింది. నాకు గూడా అంటే అసలు నాకు శారీయే కట్టుకోరాదు. అట్లాంటిది నేను శారీ కట్టుకోవడం నేర్చుకొని ఇప్పుడు శారీ ప్రీ ప్లేటింగ్ గూడా చేసుకుంటున్నా అంటే అసలు నాది నాకే నమ్మాలనిపిస్తలేదు. కానీ ఏదైతే ఏముందండి ఇంకా శారీ అయితే నేను పర్ఫెక్ట్‌గా కట్టుకోవడం గూడా వచ్చేసింది నాకు. అట్లాగే శారీ ప్రీ ప్లేటింగ్ గూడా వచ్చింది. ఇంతకుముందు నాకు అసలు శారీ కట్టుకోవడం రాదండి. కానీ ఎవరన్నా కట్టుకుంటే ఉంటే మాత్రం మస్తుగా హెల్ప్ చేసేదాన్ని. అంటే కుచ్చులు పట్టుకోవడం అట్లా ఏదో అచ్చి రానట్టుగా పళ్ళు సెట్ చేయడం అట్లా చేస్తుండే. కానీ నేను ఎప్పుడు గూడా పర్ఫెక్ట్‌గా స్వతహాగా శారీ అనేది కట్టుకోలేను. కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇంకా 1, 2 సార్లు కట్టుకుంటూ అలవాటయిపోయింది. ఇప్పుడైతే నేనే కట్టుకుంటున్నా. అట్లాగే శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తున్నా అంటేనే మీకు అర్థమైపోయి ఉంటదండి. నేను శారీ బాగా కట్టుకుంటున్నానా లేదా అని చెప్పేసి. నేను శారీ కట్టుకున్న పిక్ కూడా యాడ్ చేస్తా చూడండి కావాలంటే. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో ప్లీట్స్ కదండీ! నిజంగా మస్తు హ్యాపీగా అనిపిచ్చింది. మీకెట్లా అనిపిచ్చింది వీడియో? మంచిగా అనిపిచ్చిందా లేదా? నేనైతే పండగ కోసం గదండీ! ఇంకా పండగ రోజు లేట్ అయిపోతది. ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాం. గుడికెళ్ళాలి. చాలా ఉంటది గదా! ఇంకా శారీ ప్రీ ప్లేటింగ్ జేసుకుంటే ఒక పని తగ్గిపోయినట్టు ఉంటది. ఇంకా ఆ రోజు తొందరగా రెడీ అయ్యి గుడికి గూడా ఎళ్ళినట్టు ఉంటదని జెప్పేసైతే ఇంకా నేను జేసేసుకున్నా అండి శారీ ప్రీ ప్లేటింగ్. నేను మాక్సిమం శారీస్ అన్నీ ప్రీ ప్లేటింగ్ జేసుకొనే కట్టుకుంటా అండి. ఎందుకంటే నాకు సడన్‌గా కట్టుకోవడం అంటే అసలు అర్థం గాదు. మళ్ళీ గంటల తరబడి టైం వేస్ట్ చేస్తా. ఇంకా మా ఆయన అంటాడు, అందరూ జాతరకెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో మనం జాతరకెళ్తామని జెప్పేసి. శివరాత్రికి మా ఊర్లో జాతర అయితది. మీకు తెలుసా? అవును గాని సరే ఆ వీడియో గూడా తీసి పెడతా. ఇంకా రథాలు తిరుగుతాయి. చాలా 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 మంచిగుంటదండి. మా ఊర్లో జాతర అయితది. రథాలు తిరుగుతాయి. పెద్ద పెద్ద బాంబులు పేలుతాయి. మంచిగుంటది. నేను ఆ వీడియో గూడా తీసి మీకు అప్‌లోడ్ చేస్తా. ఇంకా మా ఆయనతో మాటలెందుకని ఇంకా చేసేసుకున్నా అండి. వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.